అనుకూలంగా ఆయన ఎలా ఒక భారతదేశ నవభారత నిర్మాణాన్ని నిర్మూలించాలనుకున్నాడు, 140 కోట్ల మందికి ఆరోగ్యాన్ని ఎలా ప్రసాదించాలనుకున్నాడు, నిరుద్యోగ సమస్యను ఎలా నిర్మూలించినాడు, ఉమెన్ ఎంపవర్మెంట్ అని మన మహిళలకి ఎందుకంటే ఆర్థిక స్వాతంత్రాన్ని ఆరోగ్యాన్ని ఎలా ప్రసాదించాలనుకున్నాడు. ఆ విధానంలో మనం కూడా ఆయన వంతులో కనీసం 10వ వంతున మనం ఉండిపుచ్చుకుంటే, ఒక సేవా దృక్పథంతో మన సేవా మార్గం నడుచుకుంటే మనం అందరం కూడా మన తోటి వాళ్ళని ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంచుతూ మనం కూడా అదే విధంగా ఉంటాం. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచన చేసుకుంటే తప్ప ఇక్కడ ముందు మనకి ఏమొస్తుందని పక్కన పెట్టి మనం ఎంత మన ఎదుటి వ్యక్తికి మనం ఏం చేస్తున్నాం, మనం ఎంత మేలు చేస్తున్నాం, అది ఆ విధంగా మనం ఆ కోణంలో ఆలోచించుకొని చేయాలి తప్ప ఇక్కడ నాకేదో ముందు ఆర్సీలు ఐటీ చేస్తే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని కాదు. ఇక్కడ మనం ఎంత ఆరోగ్య ప్రధానంగా ఉంటామో అది ఆలోచన పెట్టుకొని ప్రతి కూడా ఆ మనసుతో చేసుకున్నప్పుడు సక్సెస్ ఈజీగా అవుతామని ఒకటి ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఈరోజు చేరాము, నేను సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, నేను ఇంకా దీనికి కెరీర్ పొందలేదు. కొంతమంది మనకు పక్కనే కొంతమంది వాళ్ళు మనల్ని డైవర్ట్ చేసేందుకు అవకాశం ఉంది. నేను గతంలో ఐడి చేశాను, నాకేం వచ్చింది. ఒకటి మేడం, ఇక్కడ వాళ్ళ మాటలు మీరు వినండి, మనసులోకి ఎక్కించుకోవద్దు. ఇక్కడ అప్లయన్స్ సేల్ చెప్తున్నారు, వాళ్ళ డెవలప్మెంట్ మనం గుర్తించుకోవాలి, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా అయ్యారు అంటే వాళ్ళు మన కళ మీద కనపడుతుంది లైవ్ ఎగ్జాంపుల్, అది కనపడదు మనకు లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి ఎవరైనా సరే ఒక పాస్ అయిన వాడిని అడిగితే నువ్వు ఎలా పాస్ అయ్యావు సక్సెస్ చెప్తాడు, ఫెయిల్ అయిన వాడిని అడిగితే వాడు ఫెయిల్ అయిన మాటే చెప్తాడు. కాబట్టి మనం వాళ్ళ మాట పట్టించుకోవద్దు. ఇక్కడ సక్సెస్ మార్గం అనేది ఎలా సక్సెస్ అయిన మన అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళతో కానుక మనం కానీ ఫాలోఅప్ అయితే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే మనం పాస్ అవుతాం. కాబట్టి ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఫస్ట్ మేడం నేను జాయిన్ అయినప్పుడు నాకు 2018లో నాకు వచ్చిన ఫస్ట్ వచ్చారు 30 రూపాయలు. 2018లో ఒక వ్యక్తిగా వచ్చాను. నేను ఒక హోటల్లో పనిచేస్తున్నాను, నేను షాప్ పెట్టక ముందు ఆ హోటల్లో పనిచేస్తున్నప్పుడు నాకు వచ్చింది 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలు వస్తున్న ఉద్యోగాన్ని మానుకొని ఈ ఆశ్రమంలోకి డెడికేటెడ్గా షాప్ పెట్టాను. ఆ రోజు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, దీంట్లో ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదు, అసలు ఏం వస్తుందో ఏం రాదు కూడా నాకు తెలియదు. అటువంటి సమయంలో నేను షాప్ పెట్టాను. కానీ నాకు 3 ఇయర్స్ అయితే నాకు బిజినెస్ లేదు, నాకు ఇన్కమ్ లేదు. అక్కడ వస్తున్న 10,000 పోయింది, కుటుంబం జరగాలి, రెంట్ కట్టాలి, పెట్టిన పెట్టుబడికి ఇన్వెస్ట్మెంట్ కట్టాలి, ఎన్ని మనకు ఎన్ని స్ట్రగుల్స్ నేను కట్టుకొని నిలబడలేదు. కాబట్టి ఈరోజు 35% సున్నాలు పెట్టుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మనకి ఏమొచ్చింది, ఈ నెల ఏమొచ్చింది, ఈ సంవత్సరం ఏమొచ్చింది అనేది కాకుండా మన ఫ్యూచర్ ఏంటి, మన బిడ్డలకు ఫ్యూచర్ ఏంటి, మన సమాజంలో ఎలా రాబోయే ఒక దుష్పరిమాణాల నుంచి మనం ఎలా ఎదుర్కొని నిలబడాలి సొసైటీలో అనే కోణంలో ఆలోచించాలి తప్ప ఈరోజు తాత్కాలిక ఆధారంతో కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మనం మైండ్లో తీసుకొని మన ఫ్యూచర్లో మనం పోయిన కాడ చోట కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు అంతకంటే కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఈ అనుభవాన్ని వాళ్ళ కోరికలు చెప్పుకొచ్చి అప్లయన్స్ ఎవరైతే డెవలప్మెంట్ అయ్యారో ఆ డెవలప్మెంట్ని మీరు ఎగ్జాంపుల్గా చూపించుకొని ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఈరోజు మనకి ఏం వస్తుందని, ఈ నెల నాకు ఏం రాలేదు, ఏం రాదు. కాబట్టి ఎవరో స్లాబ్స్ అనేది మిస్ కాకుండా ఆ స్లాబ్స్ అనేది మనం అచీవ్మెంట్ అవుతూ ఎవ్రీ మంత్ గ్రోత్ తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అందరూ సక్సెస్ అవ్వాలని, నేను అదేవిధంగా మిమ్మల్ని అందరూ ఒక మంచి స్థాయిలో చూడాలని మనసారి కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీనివాస్